హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలేక్స్. ఏంటి ఈ హడావిడంతా అనుకుంటున్నారా? గోలగోలగా ఉంది ఇల్లంతా, ఏదో రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నారు అనుకుంటున్నారు కదా. ఈరోజు మా మామయ్య కూతురు పెళ్ళండి. అంటే మా మేనమామ కూతురు పెళ్ళి అన్నమాట. సో ఆ పెళ్ళి కోసము అంటే ఈరోజు నలుగు అన్నమాట. అంటే డేట్ వచ్చి 22 అండి, ఆగస్టు 22వ తారీఖు అన్నమాట. 22వ తారీఖు నలుగు. అలాగే పెళ్ళేమో 23 అన్నమాట. అంటే 22 నైటు తెల్లవారితే వేకువజామున 3-4 మ్యారేజ్ అన్నమాట. 3:30 to 4:30 అంటే 23వ తారీఖు. దానికోసం ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నమాట. ఇదిగో నలుగు కోసమని శారీలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే నలుగులో ఏ శారీ కట్టాలి ఏంటి అని చూసుకుంటున్నారు అన్నమాట. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఈ అమ్మాయి సింపుల్గా మగ్గం వర్క్ చేయించుకున్నదండి. అంటే హెవీగా వేసుకోదు ఆ పిల్లకి అసలు ఇష్టం ఉండదు హెవీగా వేసుకోవడానికి. చాలా సింపుల్గా చేయించేసుకున్నదన్నమాట. ఇలా కొన్నిటికి మాత్రమే. అంటే మా మేనమామ కూతురుదన్నమాట పెళ్ళి. ఇక్కడ ఆల్రెడీ ఇంటి నలుగు పెట్టేస్తున్నారండి. అంటే ఇంటి నలుగు అలాగే మంగళ స్నానం అయిపోయిందన్నమాట. సో నేను మిస్ అయ్యాను, వాటికి నేను వెళ్ళలేదు. అంటే నేను వెళ్ళే లోపల కొద్దిగా లేట్ అయింది. అందుకోసం మంగళ స్నానాలు చేయించేశారు. అప్పటికి మా వదిన ఫోన్ చేస్తూనే ఉంది, వచ్చేస్తున్నా వదిన దారిలో ఉన్నాన్న. జస్ట్ ఒక 10 నిమిషాలు మిస్ అండి. అంటే లేట్ అయిపోతుందని మంగళ స్నానాలు చేయించేశారు. ఊర్లో వాళ్ళని పిలిచేశారన్నమాట. ఇక ఊర్లో వాళ్ళంతా వచ్చేసి నలుగు పెట్టేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. అందుకోసమని ఇక వాళ్ళని వెయిట్ చేయించడం సరికాదని మంగళ స్నానాలు చేయించేశారంట. జస్ట్ మిస్ అన్నమాట నేను. అంటే మా వదిన వాళ్ళంతా నైటే వెళ్ళిపోయారు. అందరం నైటే వెళ్ళిపోవాల్సింది, నన్ను కూడా. సో నేనేమో పొద్దున్నే వస్తానులే వదిన, పొద్దున్నే వచ్చేస్తానులే అని చెప్పాను. పొద్దున్నే అందుకోలేవేమో సుమతి అన్నారు, కానీ వచ్చేస్తానులే అని చెప్పా. ఇదిగో ఇలా మంగళ స్నానాలకు అయితే మిస్ అయిపోయాను అన్నమాట. అంటే యాక్చువల్లీ అయితే కొద్దిగా లేట్గానే స్టార్ట్ చేసేవాళ్ళు మంగళ స్నానాలు కానీ నలుగులు కానీ అవన్నీ. కానీ అంటే లేట్ అయిపోతుందేమోనని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ రిసెప్షన్ ఉంది, అంటే నైట్కి. సో ఆ రిసెప్షన్కి లేట్ అయిపోతుందేమోనని పొద్దున్నే 10 గంటల కన్నా ముందే మంగళ స్నానాలు అయిపోయింది. అలాగే 11ంటికే నలుగు పెట్టేశారండి. అంటే అమ్మాయిని లాంగ్ తీసుకెళ్ళాలన్నమాట. అబ్బాయి వాళ్ళ ఊరికి కొద్దిగా లాంగ్ అన్నమాట, కొంచెం దూరము. అందుకోసం మేము ఇక్కడ కనీసం 3 గంటల కన్నా బయలుదేరాలనుకున్నాం. అంటే వాళ్ళు 7 గంటలకల్లా అక్కడ ఉండాలి అని చెప్పారు. ఆ జర్నీ కూడా 4 hours అలా పడుతుందన్నమాట. సో అందుకోసం త్వరగా కానిచ్చేసారన్నమాట. అంటే లాంగ్ అంటున్నాను కదా, చిత్తూరు అండి. అంటే కాణిపాకం వెళ్ళాలన్నమాట. పెళ్ళేమో కాణిపాకంలో. సో కొద్దిగా దూరమే మా దగ్గర నుంచి. 4 hours అలా జర్నీ ఉంటుంది. అందులోనూ నైట్ కదా, కొంచెం అంటే ఈవినింగ్ టైంలో బయలుదేరుతున్నాం కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ అలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో కొంచెం ముందుగా ఎర్లీగా బయలుదేరాలని త్వరగా రెడీ అయిపోతున్నాము. ఇదిగో అమ్మాయి ఏమో ఇలా గ్రీన్ కలర్ శారీ కట్టేసుకున్నది నలుక్కి. అలాగే ఒక పక్క కాళ్ళకు పారాని పెట్టే వాళ్ళు అయితేమి ఒక పక్క జడలేసేస్తున్నారు. అంటే టైం లేక త్వరగా అన్నమాట ఇలా హడావిడిగా రెడీ చేసేస్తున్నారు అన్నమాట. ఇదిగో అప్పటికి పెళ్లి కూతురికి నలుక్కి ఇదిగో ఇవన్నీ ధరించేశారు, లాంగ్ అండ్ షార్ట్ అన్నీ. అంటే లాంగ్ చైను అలాగే షార్ట్ చైను 2 నెక్లెస్లు వేసే లోపల అబ్బో తీసేయండి, కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంది, పెళ్లి కూతురు అప్పుడు పెట్టుకుంటలే, మళ్ళీ ఇవి ఇప్పుడు మొయ్యలేను అని చెప్పేసి ఒకదాన్ని తీపిచ్చేసింది, చిన్న షార్ట్ నెక్ లాంటి దాన్ని. సో ఇక్కడేమో ఇదిగో వీళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. అంటే వీళ్ళు ఏదో ఆఫీస్కి వెళ్ళాలట. సో ఇక రెడీ అయిపోయి ఇక వాళ్ళతో ఒక ఫోటో దిగేస్తుంది. ముందుగానే వాళ్ళు గిఫ్ట్లు తెచ్చుంటారు కదా, ఆ గిఫ్ట్ ఇచ్చేసి వాళ్ళు బయలుదేరేశారు. అలాగే ఇక్కడ నలుగులో కూర్చోబెట్టక ముందే, అంటే నలుగులో కూర్చున్న తర్వాత పసుపు అదంతా పూసేస్తారు కదా. సో అంతకన్నా ముందు ఇక్కడ కొన్ని ఫోటోలు తీసేస్తున్నారు సింగిల్గా అమ్మాయిని. నలుగు లుక్లో, అంటే నలుగు శారీ లుక్లో కొన్ని ఫోటోలు దిగేస్తుంది ఇక్కడ లోపలే. ఇక ఇక్కడేమో నలుగులో కూర్చోబోయే ముందు ఇక దేవుడి దగ్గర ముందుగా దీపం వెలిగించేస్తుంది.
ఇదిగో చూసారా, ఇక్కడ అమ్మాయిని కూర్చోబెట్టేశారు పద్ధతిగా. కింద కూర్చొని పెట్టే నలుగు పెడుతున్నారండి. అంటే కింద ముగ్గేసి ముగ్గులో పేటేసి దానిపైన వైట్ పంచేసి తర్వాత వెనకాలంతా బియ్యం పోస్తారు. అలా బియ్యం పోసి ఇదిగో ఇక్కడ ముందే ఇక్కడ చాపేసి ఇక్కడ ముందుగా ప్రధానంలో తెచ్చిన సారే ఉంటుంది కదా, చీర సారే పండ్లు అవన్నీ తెస్తారు. సో అవన్నీ ముందు పెట్టేస్తున్నారన్నమాట. అంటే ప్రధానంతో కూడా వాళ్ళు ఒకళ్ళు వస్తారు, పెళ్లి కొడుకు వాళ్ళు ముందు ప్రధానం పంపిస్తారన్నమాట. వాళ్ళ మనుషులు ఉంటారన్నమాట. సో వాళ్ళకి దూరం కాబట్టి వాళ్ళు ఉండలేరు. అంటే వాళ్ళు కూడా రాలా, ఇవి పంపించేసినట్టున్నారు ప్రధానం సారే. సో అవే మొదటగా ఆ ప్రధానం సారే ఇదిగో ఈ అమ్మాయి పెట్టేస్తుంది అన్నమాట. ఈ అమ్మాయి మా మౌనిక వాళ్ళ మేనత్త కూతురు మేనమామ కూతురునండి. అందుకోసమని ఈ అమ్మాయి పెట్టేస్తుంది అన్నమాట ప్రధానం సారే. ఇది మొదటగా ప్రధానం సారే పెట్టేస్తుంది అన్నమాట. ఇలా మొత్తానికి ట్రెడిషనల్గా పద్ధతిగా కింద కూర్చొని పెట్టి నలుగు పెట్టేస్తున్నారన్నమాట. అంటే మా మౌనిక కూడా హఠాత్తుగా మ్యారేజ్ కుదిరిపోయిందన్నమాట. ఏదో అంటారు కదా, కళ్యాణం వచ్చినా కక్కుచ్చిన ఆగదంటారు కదా. సో అలా ఈ అమ్మాయి ఇప్పుడు చేసుకోవాలనుకోలేదు, ఇంకా కొంచెం టైం తీసుకొని చేసుకోవాలనుకున్నారు. కానీ హఠాత్తుగా అలా ఫిక్స్ అయిపోయిందన్నమాట. అందుకోసమని ఇక ఎంగేజ్మెంట్ అవన్నీ ఏం లేదు, డైరెక్ట్ పెళ్ళి అన్నమాట. ఇక పెళ్ళికి ముందు ఒక 10 రోజులే ఉండింది. సో ఆ 10 రోజుల లోపల ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయి అన్నమాట. అంటే బట్టలు అయితే మీకు పనులు ఉంటాయి కదా. సో అలా హడావుడిగానే ఈ అమ్మాయి పెళ్ళి కూడా జరిగిపోయిందనమాట. ఇదిగో ఇక తర్వాత వాళ్ళు తెచ్చిన దాంట్లో బొందు ఉంటుంది కదా, బొందు ఇదిగో వాళ్ళ మేనత్త అన్నమాట. ఈ అమ్మాయి మేనత్త అంటే మా అమ్మ అన్నమాట. అలా వాళ్ళ మేనత్త దగ్గర ఈ బొందు వేపించేశారు. ఇది కొంచెం పొడవు కాదు, ఇది కొంచెం పెద్దదిగా ఉందండి. అంటే పొడవును కాదు చెప్పేది, పెద్దదంటే కొంచెం చుట్లు, అంటే ఈ పసుపు దారాన్ని ఎక్కువ చుట్లు చుట్టున్నారన్నమాట. అలా చాలా పెద్దదిగా అయ్యే లోపల అది పడే లోపల అమ్మాయి మెడలో చాలా కళకళగా అనిపిస్తుంది అన్నమాట. అలా మా అమ్మ ఏమో అంటే వాళ్ళ మేనత్త ఏమో ఇలా బొంది వేసింది. తర్వాత అమ్మా నాన్న ఇద్దరు కలిసి అక్షింతలు వేసారు. తర్వాత ఇదిగో వీళ్ళేమో అమ్మాయి అమ్మా నాన్న అన్నమాట. అంటే మా మేనమామ భార్య. ఇదిగో ఇక్కడ మా మామయ్య చిరిగిపోయింది షర్టు, ఇగ్నోర్ చేసేయండి. ఆయన ఏదో పని చేస్తూ అలాగే వచ్చేసాడు. షర్ట్ మార్చుకోరమ్మంటే ఇక టైం లేదులే వద్దులే అని చెప్పేసి అలాగే వచ్చేసాడు అనమాట. ఇదిగో ఆంటీ అంకుల్ కూడా మౌనికకి అత్త మామేనన్నమాట. సో వాళ్ళిద్దరు కూడా నలుగు పెట్టేస్తున్నారు. ఇక అందరూ ఒక్కొక్కళ్ళు నలుగు పెట్టడం మొదలేశారండి. ఇక్కడ మేనమామ నలుగుతో పాటు ఇలా పూలమాల కూడా తీసుకొచ్చారండి. అంటే మేనమామ లేరు, మౌనిక వాళ్ళ మేనమామ. ఈ అమ్మాయి మేనమామ తరపున ఈ అమ్మాయి పెట్టేస్తుంది అనమాట. అంటే పూలమాల ఇందాక వేయడం మర్చిపోయారనమాట స్టార్టింగ్లో. సో ఇప్పుడు మాల వేసి అలాగా మేనమామ నలుగు ఈ అమ్మాయే పెట్టేస్తుంది అనమాట. ఇక మేనమామ సారీ అయిపోయిన తర్వాత ఆ సారీతో పాటే మేనమామ మెట్టెలు కూడా తెస్తాడండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుందండి. అంటే కొంతమందికి ఏమో పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండే మెట్టెలు తొడుగుతారు కొంతమందికి. ఇక్కడ కొంతమంది ఏమో పెళ్ళి కాకముందే అంటే ఇలా నలుగులోనే మేనమామ మెట్లు తొడుగుతాడు అన్నమాట. నలుగు పెట్టేటప్పుడు అలా మేనమామ బదులు ఇదిగో ఈ అమ్మాయి తొడుగుతుంది మెట్టెలు. ఈ మెట్టెలు తొడిగేటప్పుడు ఈ మౌని చూడండి చక్కగా 2 కాళ్ళు చక్కగా చాపేసింది పీట మీద నుంచి. ఇక్కడ చాలా ఫన్నీగా అనిపించింది అనమాట. ఆ తర్వాత కాళ్ళు ముడుచుకోనంటే తర్వాత మళ్ళీ కాళ్ళు ముడుచుకున్నదన్నమాట. అంటే కింద కూర్చొని పెట్టుతున్నారు కదా నలుగు, అందుకోసం వాటం లేదేమో, చక్కగా కాళ్ళు చాపుకొని హాయిగా పెట్టించుకుంటుంది మెట్టెలు. అలా కాళ్ళు ముడుచుకోనంటే ఆ తర్వాత కాళ్ళు ముడుచుకుంటుంది అన్నమాట. అంటే కుర్చీ మీద కూర్చొని పెడితే కింద కూర్చొని మెట్టెలు తొడిగేస్తారు. సరే అలా లేకుండా ఇది ట్రెడిషనల్గా నలుగు పెడుతున్నారు కదా. అంటే ఆ తర్వాత కుర్చీలో కూర్చొని పెడతామన్నారు కొంతమంది. అవసరం లేదులే ఉంచేయండి మంచిగా ఉంది పద్ధతిగా అని చెప్పాను నేను కూడా. సో అలాగే ఉంచేసి కింద కూర్చొని పెట్టేసి నలుగు పెట్టేస్తున్నారు. అలాగే ఇదిగో ఇదేందో నొష్టపట్లం అంటారండి, అది కూడా కట్టేశారు అప్పుడే. అది అప్పుడు కడతారో కట్టరో నాకు ఐడియా లేదు. కానీ వీళ్ళు మాత్రం మేనమామతో తెచ్చిన సారే, అది మేనమామే తీసుకొచ్చాడు అనమాట ఆ నొష్టపట్లం అనేది కూడా. సో అది కూడా అప్పుడే కట్టేశారు. ఆ నొష్టపట్లము అలాగే ఆ బొందు అవన్నీ వేశారు కదా, అవన్నీ నలుగు అయిపోయిన తర్వాత తీసి దేవుడి దగ్గర పెట్టేసిందండి.
అన్నమాట. ఇప్పుడు నేను పెట్టేస్తున్నాను నలుగు. చూసారా, నేను కూడా సింపుల్గా సిల్క్ శారీ కట్టేసుకున్నాను. బీభత్సంగా ఎండండి. అందులోనూ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ త్వరగా రెడీ అయిపోయి పెళ్లి కూతురుతో కూడా వెళ్ళాలన్నమాట. సో అందుకే ఇలా సింపుల్గా సిల్క్ శారీనే కట్టేసుకొని వచ్చేసాను అన్నమాట. ఇదిగో ఈ అమ్మాయి మౌనిక వాళ్ళ అక్క అన్నమాట. అంటే వాళ్ళ పెద్దనాన్న కూతురు, మా మేనమామ పెద్ద మేనమామ కూతురు అన్నమాట. ఈ అమ్మాయి పెద్ద మేనమామ కూతురు, మౌనిక ఏమో చిన్న మేనమామ కూతురు అన్నమాట. ఇదిగో ఇక్కడ సూర్య వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక వీళ్ళు పెట్టేస్తున్నారు నలుగులు. సూర్య, జానకి అలాగే లక్ష్మి కలిసి నలుగులు పెట్టేస్తున్నారు. ఇక్కడ చూసారా, మా మౌనిక ముఖానికి పసుపు రాసినట్లేదు, పసుపులో మౌనిక ముఖం రాసినట్టుంది. అంటే పసుపు బాగా ఎక్కువ పూసేస్తున్నారు. అలాగే నెత్తిన అక్షింతలు కూడా ఆ ఎల్లో, ఆ రెడ్ అవన్నీ కలిసి కళకళగా భలే ఉంది. అందులోనూ ముఖం కొంచెం రౌండ్ ఫేస్ లాగా ఉంది. అందుకోసం ఆ చెంపలకి ఎక్కువ ఆ పసుపుకి, అలాగే ఆ మెడలో ఆ పసుపు దారానికి, అలాగే ఆ నెత్తిన అక్షింతలకి అలా కళకళగా ముఖం ఏం కనిపించడం లేదు. ముఖంలో పసుపే కనిపిస్తుంది అన్నమాట, పసుపు అక్షింతలు అవి. అందుకే అలా అన్నానన్నమాట. ముఖానికి పసుపు రాసినట్లేదు, పసుపులో ముఖం రాసినట్టుగా మంచిగా కళకళగా ఉంది. నిజంగానే ఎట్లా అనిపిస్తుంది అన్నమాట. ఇదిగో జానకి వాళ్ళందరూ వస్తున్నారు ఇప్పుడు. ఇక ఏం ఫోటోలు గోల తీసుకోరాచు. మళ్ళీ తీసుకు ఇక్కడ మంగళ వాయిద్యాల వాళ్ళు వాయించి చేతులు నొప్పెట్టి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు. ఆయన చాలాసేపే జరిగాయండి నలుగులు. అంటే ఊరు వాళ్ళంతా పెడతారు కదా, అలా చాలాసేపే జరిగింది. ఇక్కడ వీళ్ళేమో మౌనిక ఫ్రెండ్స్ అన్నమాట. ఈ ఎల్లో కలర్ శారీ అమ్మాయి, అటుపక్క వంకున్న అమ్మాయి, అదిగో ఆ గ్రీన్ కలరు, అలాగే పింక్ కలర్ బ్లౌజ్ అమ్మాయి, అలాగే అటుపక్క నిల్చున్నాడు కదా బ్లూ షర్ట్ అబ్బాయి, వాళ్ళంతా మౌనిక ఫ్రెండ్స్ అన్నమాట. అన్ని పెట్టుకో ఓకే నెమ్మది కదా.
ఇదిగో ఇక్కడ వీళ్ళ గోల మొదలేసేసారు మళ్ళీ. ఏంటంటే నలుగురు కలిసి ఫోటోలు దిగడానికి. ఇక్కడ మా వదినేమో మంచిగా రెడీ కాలేదు కదా, మీరేమో మంచిగా రెడీ అయి ఉన్నారు, నేనేమో బాగా రెడీ కాలేదు కదా అని మా వదిన అంటుంది. పర్లేదులేరా అని చెప్పేసి ఇలా అందరూ కలిసి ఫోటోలు దిగేస్తున్నారు. అసలు వీళ్ళ ఇళ్లలో పర్మిషన్ కానీ ఇస్తే అందరూ కలిసి నలుగురు కలిసి ఒకే దగ్గర కాపురం పెట్టేస్తారండి. అంత బెస్టీస్ అన్నమాట. నలుగురు కలిసి అంత బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అలా ఛాయిస్ లేకనే, ఛాయిస్ ఉండిందనుకోండి ఎప్పటికీ నలుగురు ఒకే చోట ఉంటారేమో, అంత బెస్టీస్ అన్నమాట. ఇదిగో ఇక్కడ వీళ్ళిద్దరు కూడా లాస్ట్లో చిక్కిపోయారండి. మా సునీతను అలాగే మా భాగ్యమ్మ ఇద్దరు కలిసి వేస్తున్నారు. బ్రహ్మాండంగా ఉన్నారులే. ఇదిగో ఇక్కడ మా శ్యామల కూడా లాస్ట్లో చిక్కిపోయిందండి. ఈ అమ్మాయి కూడా మా మౌని వాళ్ళ అక్కేనన్నమాట, వాళ్ళ పెద్దనాన్న కూతురు. ఇక్కడ భోజనాల కార్యక్రమం అన్నమాట. భోజనాలు కూడా టయానికి జరిగిపోతున్నాయండి. ఎందుకంటే నలుగు కూడా త్వరగానే పెట్టేస్తారు కాబట్టి. యాక్చువల్లీ మామూలుగా అయితే అంటే భోజనం చేసిన తర్వాత నలుగులు పెట్టుకుంటారు, అంటే నిదానంగా పోయేవాళ్ళు అయితే దగ్గర అయితే. సో ఇక్కడ త్వరగానే అంటే 11ంటికి నలుగులు స్టార్ట్ చేసేసారు కాబట్టి నలుగులు అయిపోయిన వెంటనే భోజనాలు కూడా టయానికి స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ ఎర్నీళ్ళు తీసేస్తున్నారు అమ్మాయికి దిష్టి. ఇక్కడ లేపేసి యథావిధిగా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోమని చెప్పారండి. ఇదిగో ఇక వీళ్ళేమో మౌనిక ఫ్రెండ్స్ అని చెప్పాను కదా ఇందాక, ఇద్దరు అమ్మాయిలు ఈ అబ్బాయి కలిసి మౌని ఫ్రెండ్స్ అని. ఇదిగో వీళ్ళేమో చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంట. ఈ అబ్బాయి అయితే చాలా ఫ్రెండ్ మా నాకు అని చెప్పింది మా మౌనిక. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మేము, అన్నకన్నా ఎక్కువ అని, అసలు అన్న చెల్లిలాగానే ఉంటాము, అంత ఇష్టం నేనంటే వాడికి అని చెప్పింది అన్నమాట. సో ఆ రోజు అదే నెలలోనే, అంతకుముందే రాఖీ కాబట్టి ఇక ఆ రోజు అంటే పెళ్లి బట్టల్లోనే, అంటే నలుగు బట్టల్లోనే ఆ పెళ్లి రోజు ఆ అబ్బాయికి రాఖీ కట్టి ఆ అబ్బాయి దగ్గర అక్షింతలు వేయించుకుంటుంది. చాలా బాగుందండి. అంటే అలా పసుపు బట్టలతో రాఖీ కడుతుంటే చాలా బాగా మంచిగా అనిపించింది అనమాట. సో అలా ఆ రోజు ఆ అబ్బాయికి రాఖీ కూడా కట్టేసింది అనమాట. త్వరలోనే ఆ అబ్బాయికి కూడా పెళ్ళంట. ఇక రాఖీ కట్టేసి ఇక వాళ్ళు నలుగురు కలిసి ఫోటోలు దిగేస్తున్నారు అన్నమాట. ఓకే బాగా పెట్టుకోండి.
ఇదిగో ఇక్కడ వీళ్ళు తింటున్నారు కదా, వీళ్ళతో పాటే కూర్చొని మేము కూడా జాయిన్ అయిపోయాము తినేదానికి. ఇక వీళ్ళేమో తినేసి వెళ్ళిపోయారండి మా జానకి వాళ్ళంతా. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళికి రావడానికి వీలు పడలేదు, సో వాళ్ళైతే పెళ్ళికి రాలేదన్నమాట. ఇదిగో ఇది నా ప్లేటు, ఇక నేను కూడా తినేస్తున్నా. ఇదన్నమాట మా మౌనిక నలుగు వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రిసెప్షన్ వీడియోతో కలుద్దామండి.